కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం అంట. తుది దశకు లబ్ధిదారుల ఎంపిక. 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు. జూన్ 2న అర్హులకు పత్రాల జారీ. దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల అభ్యర్థులు. మొదటి విడతలో లక్షలోపే రుణాలంట. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజు యువ వికాస పథకాన్ని శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆ స్కీమ్కు సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది. యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా మంత్రులు అనుమతితో లబ్ధాల ఎంపికను సైతం పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. 1-2 రోజుల్లో లబ్ధాల ప్రక్రియ పూర్తిగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద మొదటి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అర్హులకు పత్రాల పంపిణీకి సంక్షేమ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతలో లక్షలోపే రాజు యువ వికాసం పథకం కింద మొదటి విడతగా లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీలో భాగంగా కేటగిరీ 1, 2 యూనిట్లను కేటాయించనుంది. ఇందులో అర్హులైన 1 నుంచి 1.32 లక్షల మంది లబ్ధాలకు స్కీమ్ను తక్షణమే అమలు చేసేందుకు 1100 కోట్ల డబ్బులు అవసరమని గుర్తించింది. ఈ 2 కేటగిరీలకు సంబంధించిన లబ్ధాలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కేటగిరీలకు 2-3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారు. ఫ్యామిలీలో ఒక్కరికే స్కీమ్ అంట. దరఖాస్తుదారులో అనర్హులను తొలగించేందుకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఒక్కసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందితే 5 ఏళ్ల పాటు మరోసారి రుణం తీసుకునే ఛాన్స్ ఉండదు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటా ఆధారంగా దరఖాస్తును పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నట్టు తెలిసింది. లబ్ధారుల బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన అకౌంట్ ఇచ్చారా అన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను ఖరారు చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక తయారు చేశారు. ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే స్కీమ్ మంజూరు చేస్తామని ఉన్నత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక సిబిల్ స్కోర్పై గందరగోళం అంట. ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే రాజు యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయా బ్యాంకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపుల ఆధారంగా రుణాలను అందిస్తామని తెలిపారు. దీంతో బ్యాంకులో దరఖాస్తుదారులు సిబిల్ స్కోర్ను అధికారులు, బ్యాంక్ సిబ్బంది సేకరించారు. ఇందుకోసం పాన్ కార్డును ప్రామాణికంగా చేసుకొని ఓ జాబితాను రూపొందించినట్టు తెలిసింది. అయితే ఇది సిబిల్ స్కోర్ ఇప్పుడు తమకు శాపంగా మారిందని చాలామంది దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. బ్యాంకులో రుణాలు తీసుకున్న కొందరు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో వారి సిబిల్ స్కోర్ 630 వరకే చూపిస్తుందని తెలిపారు. సిబిల్ స్కోర్ ఆధారంగానే యువ వికాసం రుణాలని అందిస్తామని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని ఇప్పటికే స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో తుది దశకు చేరుకున్న రాజు యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో తమ పేరు ఉంటుందో లేదో అని నిరుద్యోగ యువతకు ఆందోళనకు గురవుతున్నారు. సో రాజు యువ వికాస్ మీ అందరికీ తెలిసిందే. గత నెల రోజుల కిందట రాజు యువ వికాసాన్ని ఏప్రిల్ 14 వరకు చివరి తేదీ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి 4 లక్షల వరకు లోన్లు ఇస్తూ మరి ఉపాధి కల్పించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. 16 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో మొదటి విడత కింద మరి 5 లక్షల మంది నిరుద్యోగ ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో వాళ్ళకు 5 లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మొదటి విడత కింద 1 లక్షలోపు ఎవరైతే ఆ లోన్లు పెట్టుకొని ఉన్నారో ఈ రాజు యువ వికాసుకు సంబంధించిన వాళ్ళు, ఈ 1 లక్షలోపు లోన్లు పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రాజు యువ వికాసు రాబోతుందంట. ఆ జాబితాలో మరి సిబిల్ స్కోర్ కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనేమో సిబిల్ స్కోర్ అవసరం లేదంటాడు. బట్ బ్యాంకర్లు మాత్రం సిబిల్ స్కోర్ 700 ఉండాల్సిందే. గతంలో మీరు బ్యాంకులో ఏమైనా లోన్లు తీసుకొని ఈఎంఐలు కరెక్ట్గా కట్టకపోయినా మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. కాబట్టి సిబిల్ స్కోర్ 630 ఉన్నా 700 లోపు ఉన్నా మరి కష్టమే. 700 ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉంటేనే రాజు యువ వికాసానికి మీరు ఎలిజిబుల్ అని మరి ఇక్కడ బ్యాంకర్లు చెప్తున్నారట. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏందో నాకైతే అర్థమవుతలేదు. ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట నమ్మాలా రాజు వికాస్ అర్హులంతా, లేకపోతే బ్యాంకర్ల మాట నమ్మాలా? అంటే బ్యాంకర్ల మాట డిప్యూటీ సీఎం వింటాడా, డిప్యూటీ సీఎం మాట బ్యాంకర్లు వింటారా, ప్రభుత్వం మాట అధికారులు వింటారా, అధికారుల మాట మరి ప్రభుత్వం వింటారా? మీరు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్.
ఒక స్టేట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇటు అధికారుల మాట ప్రభుత్వం వింటుందా, ప్రభుత్వం మాట అధికారులు వింటుందని ఒక స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ చాలామంది సిబిల్ స్కోర్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అసోటోళ్లకు ఈ రాజు యువ వికాసం అనే పథకం అందకపోవచ్చు, దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి అర్హులు ఉంటే నష్టపోతారు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సిబిల్ స్కోర్ విషయంలో స్పందించాలి. అండ్ దానికి తోడు లక్షలోపు వాళ్ళకి మాత్రమే ఈ రుణాలు ఇస్తారంట. అంటే ఇంకా లక్షకు పైగా ఉన్న వాళ్ళది ఇంకా 2-3 విడతలు బట్టి అవకాశం ఉంటుంది. అది వస్తుందా రాదో కూడా మనం క్లారిటీ చెప్పలేము. బట్ లక్షలోపు ఉన్న వాళ్ళకి మాత్రం మొదటి విడత అది ఒకే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికి మాత్రమే రాజు వికాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూన్ 2వ తారీఖున నియామక ఏదైతే ఆ పత్రాలను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అభ్యర్థులకు సంబంధించి తుది జాస వచ్చింది కాబట్టి సో ఇక జూన్ 2న మరి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ కూడా రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి అర్హులకు నియామక పత్రాలు అంటారు, దాన్ని ఏమంటారు, రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి ఆ పథకాలకు అర్హులైనంత వరకు అందరికీ కూడా మరి ఎంపిక పత్రాలు అయితే ఇవ్వబోతున్నట. ఈ ఎంపిక పత్రాల విషయంలో మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజు యువ వికాస్ ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో, ఇదందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. నిజంగా ఇది రాజు వికాస్ దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్. ఇంట్లో ఒక్కరికి మాత్రమే, అది లక్షలోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారట తప్ప మరి లక్షకు పైగా ఉన్న వాళ్ళకు టైం పడుతుంది. వాళ్ళకు భవిష్యత్తులో మరి 2వ విడత 3వ విడత ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాజు యువ వికాస్ అర్హులందరికీ మరి దరఖాస్తుదారులకు అయితే భారీ షాక్ ఇచ్చిందని క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఆ మొదటి విడత ఎవరైతే లక్షలోపు రుణాలు మంజూరు అవుతున్నాయో వాళ్ళు ఎవరెవరి పేరు ఉంటుంది అనేది జూన్ 2 దాకా వెయిట్ చేయాలి. ఇప్పటికే సర్వేలు అయిపోయినాయంటే అన్ని రకాల డేటాలు తీసుకొని మరి ఎంపిక చేసిరట. ఆ ఎంపిక విధానం ఎట్లుంటుంది అనేది మరి బయటకు వస్తే కానీ తెలియదు. అలా జాబితా పేరు స్వేచ్ఛలు ఉందా, ఇంకేమన్నా స్వేచ్ఛల